ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం తిరుమలకు సంబంధించిన దర్శనానికి ఏ దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయి, ఆ దర్శనం టికెట్లను ఎక్కడెక్కడ ఇస్తున్నారు, ఎలా తీసుకోవాలి అన్న విషయం గురించి, అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం యొక్క వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారిని మొత్తం 70,077 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 24,427 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,37,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే దర్శనానికి దాదాపుగా 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం తిరుమల దర్శనానికి సంబంధించిన దర్శనం టికెట్లు అనేవి ఏవేవి అవైలబుల్గా ఉన్నాయి, ఏవేవి విడుదల చేసేశారు, మాకు అర్థం కావట్లేదు అని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. నేను ప్రతిరోజు కూడా ఈ తిరుమల టాక్స్ ఛానల్లో వీడియోస్ చేస్తుంటానండి దర్శనం సమాచారం గురించి. మీరు వాటిని ప్రతిరోజు చూసినట్లయితే ఏ రోజుకి ఆ రోజు మీకు దర్శనం టికెట్ల సమాచారం అనేది అందుతుంది. ప్రస్తుతం తిరుమల దర్శనానికి సంబంధించిన దర్శనం టికెట్లు అనేవి 2024 మే నెల వరకు అన్ని రకాలైన దర్శనం టికెట్లను విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. అంటే మే నెల లోపు ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే కేవలం తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతా అన్ని రకాల దర్శనం టికెట్లు కూడా ఆన్లైన్లో మే నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారు. ఈ దర్శనం టికెట్లను మీరు తీసుకోవాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ జిరాక్స్ కానీ ఒరిజినల్ కాపీ కానీ చూపిస్తేనే వాళ్ళు ఈ సర్వదర్శనం టికెట్లను కేటాయించడం జరుగుతుంది. ఉదయం 4 గంటల నుంచి ఈ సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయండి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు మే నెలకు సంబంధించిన పరకామణి సేవా స్లాట్స్ ఎప్పుడు విడుదల అవుతాయి అని అడిగారండి. మే నెలకు సంబంధించిన పరకామణి సేవా టికెట్ల కోట అనేది ఈరోజు అంటే ఫిబ్రవరి 27వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు శ్రీవారి సేవా వెబ్సైట్లో ఆన్లైన్లో విడుదల అవుతుంది. వాటిని మీరు బుక్ చేసుకోగలరు. అలాగే రూమ్ ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్గా అవుతుందా వెకేట్ చేశాక, లేదా కొత్త రూమ్ తీసుకోవాలా అని అడిగారండి. మీరు బుక్ చేసుకున్న రూమ్లో ఒక రోజు మొత్తం ఉన్న తర్వాత రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇంకొక 24 గంటలకి రూమ్ని ఎక్స్టెండ్ చేయమని అడగాలి. ఆ రోజు భక్తుల యొక్క రద్దీని బట్టి రూమ్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారండి. మీ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుని రూమ్ని ఎక్స్టెండ్ చేస్తారు. కానీ ఆటోమేటిక్గా అయితే ఎక్స్టెండ్ అవ్వవు. అలాగే ఫ్రైడే రోజు మినిస్టర్ గారి రికమెండేషన్ లెటర్ ఉంటే బ్రేక్ దర్శనం కానీ సుపదం ఎంట్రీ కానీ అలౌ చేస్తారా అని అడిగారండి. ఒకప్పుడు సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే రికమెండేషన్ లెటర్ని తీసుకునేవారు, దర్శనాన్ని ఇచ్చేవారు. శుక్ర శని ఆదివారాలు ఉండేది కాదండి. కానీ ఇప్పుడు వారం మొత్తం అన్ని రోజులు కూడా రికమెండేషన్ లెటర్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, దర్శనం టికెట్లను కూడా ఇస్తున్నారు. మీరు తీసుకున్న రికమెండేషన్ లెటర్లో మీరు 300 రూపాయల దర్శనంకి వెళ్తున్నారా, విఐపి బ్రేక్ దర్శనంకి వెళ్తున్నారా అనేది అందులో మెన్షన్ చేయించుకోవాలి. దాన్ని బట్టి వారు మీకు దర్శనం టికెట్లు అనేవి కేటాయిస్తారు.
అలాగే ఇంకొకరు రైల్వే స్టేషన్ దగ్గర ఎస్ఎస్డి టోకెన్స్ ఎప్పుడు ఇస్తారు అని అడిగారండి. రైల్వే స్టేషన్ దగ్గర ప్రతిరోజు విష్ణు నివాసంలో ఉదయం 4 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తారు. అలాగే ఇంకొక భక్తుడు, అక్క మీ గైడెన్స్ వల్ల నేను లక్కీ డిప్ అప్లై చేసుకున్నాను. మార్చి 9వ తేదీకి సెలెక్ట్ అయ్యాము. మీరు సుప్రభాతంకి వెళ్ళారు కదా, మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయగలరా అని అడిగారండి. నేను సుప్రభాత సేవకి వెళ్ళిన నా యొక్క అనుభవం మీద నేను ఒక పూర్తి వీడియో చేశానండి సుప్రభాత సేవ గురించి. ఆ వీడియో యొక్క లింక్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద కామెంట్స్లో ఇవ్వటం జరిగింది. అక్కడ నుంచి మీరు ఆ సుప్రభాత సేవ వీడియోని చూడగలరు. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లను 8 గంటలకి బుక్ చేశాము. టైమింగ్ ప్రకారమే వెళ్ళాలా లేదా ఎప్పుడైనా వెళ్ళొచ్చా అని అడిగారండి. 300 రూపాయల దర్శనం టికెట్లని బుక్ చేసుకున్న వారు ముందుగా మీరు బుక్ చేసుకున్న తేదీలోనే వెళ్ళాలండి. ఇక టైమింగ్ గురించి అంటే మీరు ఏ టైంకి బుక్ చేసుకున్నా కూడా ఆ రోజు రాత్రి 10 గంటల లోపు ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే మే నెలకి దర్శనం టికెట్లు బుక్ చేసుకున్నాం కానీ అకామిడేషన్ దొరకలేదు, ఎలాగా అని అడిగారండి. తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారండి. ఈ రూమ్స్ని పొందాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉదయం 4 గంటల నుంచి కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ని కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి దాదాపుగా మధ్యాహ్నం లోపు రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. కొండపైన రూమ్స్ కావాలి అంటే ఉదయం వెళ్తేనే దొరికే అవకాశం అనేది ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. అచ్యుత అనంత గోవింద.